మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కుంభరాశికి పంచమంలో గురుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, లాభంలో చంద్రుడు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 6 గ్రహాల వరకు యోగిస్తున్నాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న టైంలో కూడా దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫేవరబుల్ టైం అని చెప్పచ్చు. సో అలాగే ఎప్పుడైతే 5 గ్రహాలకు మించి యోగిస్తున్నాయో తప్పకుండా ఈ కుంభరాశి వాళ్ళు మీరు ఏదైతే విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో ఆ విషయం మీద మీరు మోర్ కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తే, ఏకాగ్రత చేస్తే తప్పకుండా ఆ విషయానికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకి 100% వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మెయిన్గా మనం చూస్తే లాభస్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఎందుకంటే లాభస్థానంలో ఒక రవి లాంటి గ్రహం, ఒక కుజుడు లాంటి గ్రహం అండ్ ఒక గురుడు లాంటి గ్రహం కూడా ఈ లాభస్థానంలో ఉండటం వల్ల దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ గెటింగ్ సమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ త్రూ యువర్ బిజినెస్ ఆర్ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఆర్ సమ్ అదర్ ఎనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో ఇక్కడ ఎప్పుడైతే వ్యాపార సంబంధిత విషయాల రీత్యా కూడా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ కూడా చక్కగా లాభస్థానంలో ఉంది. సో ఇది ఉండటం వల్ల తప్పకుండా వ్యాపార రీత్యా కూడా కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా ఉద్యోగ పరిస్థితులు కొంచెం మెరుగుదల, తప్పకుండా ఉద్యోగ పరిస్థితుల రీత్యా చాలా మంచి అనుకూలమైన సమయంగా ఈ రాశి వాళ్ళకి మనం ఇది చెప్పచ్చు. సో ఎప్పుడైతే రవి కుజుల యొక్క ఈ యొక్క కంజంక్షన్ లాభస్థానంలో మిత్రక్షేత్రంలోనే ఉంది, సో అటు ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ రెండింటికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలమైన పరిస్థితులు. నూతనంగా ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో మీకు మంచి ఎవరైనా రెఫరెన్స్ మంచిగా మీకు ఎవరన్నా మీ యొక్క చార్ట్లో మంచి యోగం ఉంటే కనుక తప్పకుండా దానికి తగ్గట్టు ఒక ఫార్చ్యూన్ లక్ కలిసి రావడం వల్ల ఎవరో ఒక సిఫారసు ద్వారా మీకు మంచి యొక్క ఉద్యోగం కూడా దొరికే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం మళ్ళీ అంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ పడిపోయి ఇప్పుడు ఏదో వచ్చింది కదా, ఇవాళ వచ్చింది మళ్ళీ తిరిగి దీని మీద ఏదో పెడతాం, తిరిగి వస్తే మళ్ళీ పెడితే మళ్ళీ వస్తుంది అనుకుంటే పోద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్త చేసుకుంటేనే ప్రాఫిట్, మళ్ళీ తిరిగి పెట్టారంటే మాత్రం అది లాస్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో కూడా కొంచెం ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మీరు సంతాన సాఫల్యత కోసం పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో కొంచెం పురోగతి కూడా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
సమ్ లో లెవెల్ సిగ్నల్స్ గెట్టింగ్ కిడ్స్ సంతానపరమైన విషయాల్లో. బట్ ఏంటంటే ఇది రీట్యూనింగ్ టైము. సో ఏ విషయాలు మనకు కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి అది తెలుసుకుని రీట్యూన్ చేసుకొని మళ్ళీ సంతానపరంగా మీరు ముందుకు వెళ్ళడానికి కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఈ రాశికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఫ్యామిలీ రీత్యా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి సోమ మంగళ వారాల్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ శని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఫ్యామిలీ హౌస్లో గత 4 monthsగా ఫైనాన్షియల్గా ఎక్కువ స్ట్రగుల్ అండ్ సమ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్ ఆర్ సమ్ టెస్టింగ్ టైమ్స్ లాంటివి నడవటం గమనించి ఉండొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఏదైనా సరే కుటుంబంలో వాల్యూస్కి సంబంధించి, ఫ్యామిలీ వాల్యూస్కి సంబంధించి, ఫైనాన్షియల్ వాల్యూస్కి సంబంధించిన విషయాల్లో డిసిప్లైన్డ్గా ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి మంచిది. బట్ అయ్యే ఖర్చు కుటుంబంలో అవ్వాల్సిన తప్పకుండా ఆ లాస్ అలాంటివి కొన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏలినాటి శనిలో ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమావాసం చదువుకుంటా ముందుకెళ్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అలాగే బుధ గురు శుక్రవారాలు చూస్తే ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు, ఇక్కడ సప్తమంలో కేతు ఉన్నారు. సో కాబట్టి ఈ ఆ రాశిలో శని యొక్క సంచారం, అందులో ఏలినాటి శని యొక్క సంచారం, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. వెయిట్ పెరుగుతున్నామా, వెయిట్ తగ్గుతున్నామా, సో ఇలాంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సనల్ హెల్త్ కేర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఈ టైంలో అవసరం. సో అలాగే మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి నాట్ దట్ మచ్ గుడ్ టైం, అంత బెటర్మెంట్ టైంగా మనం చెప్పలేం. కానీ బట్ ఏంటంటే గురుబలం కొంచెం బాగుండేది. బట్ ఏంటంటే కొంచెం ఆగైనా కొంచెం టైం చేయొచ్చు కుంభరాశి వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో. సో ఏదైనా సరే కొంచెం కాన్షియస్గా కొంచెం మీరు ఏదైనా డెసిషన్ పరంగా కొంచెం ఒక అవగాహనతో ముందుకెళ్తే మాత్రం తప్పకుండా మీ ఏలినాటి శనిలో మీకు ఫైనాన్స్ పరంగా ఈ రిస్ట్రిక్షన్ కాకుండా చక్కగా మంచి వెల్త్ పరంగా కలిసి వచ్చే ఆస్కారాలే ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్ రీత్యా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.